హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, పిల్లలకైతే అస్సలు బాలేదు ఇద్దరికి అని చెప్పేసి. ముఖ్యంగా అయితే చిన్న బాబుకైతే అస్సలు బాలేదు. ఆ బర్త్‌డే అయిన దగ్గర నుండి బాగా సిక్ అయిపోయాడు ఎందుకో గానీ. వీళ్ళకి కొంచెం కొత్త బట్టలేస్తే చాలు ఇంకా ఏదో నజర్ తగిలినట్టుగా, అంటే దిష్టి తగిలినట్టుగా అలా ఉండిపోతారేంటో. అంటే వెంటనే ఒళ్ళు వేడి పడిపోవడం, జ్వరం వచ్చినట్టుగా అలా అయిపోతారు మా పిల్లలు ఎందుకో గానీ. కానీ తల్లిదండ్రులము పిల్లలకి ఏమైనా అయితే అసలు చూడలేం కదా! ఈరోజు మా ఆయనది, నాది పరిస్థితి అలాగే ఉంది. ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మందులు వేయడానికి మా తంటాలు చూడండి. ఒకళ్ళమేమో కాళ్ళు, చేతులు అన్నీ పట్టుకొని మందులైతే వేస్తున్నాము. ఈరోజు నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్ అయింది. కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. కొంచెం ఈ వీడియోకి అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. అంటే మీ ముందుకి నేను ఎలాగోలా రావాలి అని చెప్పేసి నా గొంతు నుండి మాట రాకపోయినా కూడా నేను ఎలాగోలా వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సారీ. వీలైనంత వరకు నా గొంతు వచ్చినంత వరకు నేను మంచిగా మాట్లాడడానికే ట్రై చేస్తాను. అసలు బాబుకి ఫీవర్ అయితే అంటే బర్త్‌డే రోజేంటి, అంతకుముందు ఒక 2 రోజుల నుంచి అనుకుంటా ఒకే టైంలో వస్తూ ఉంది. హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్‌కైతే ఫోన్ చేశాము. ఇంకా వాళ్ళైతే ఈరోజు లేము అని చెప్పేసేసారు. లేము అన్నారని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న మందులుంటాయి కదా! ఇంక అవైతే వేసేసాను. జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ కూడా వేసేసాను. మా వాళ్ళకి ఇవి వెంటనే వేయొచ్చో వేయకూడదో తెలీదు గానీ, వెంటనే వేయకపోతే వీళ్ళతో అస్సలు చావలేము. చూడండి ఎంతలాగా విసిగిస్తారంటే, ఒక్కళ్ళమే ఉంటే వీళ్ళకి మందులేయాలంటే అసలు తల ప్రాణం తోక్కొచ్చినట్టే. అంత కష్టపడాల్సొచ్చిద్ది. నైట్ టైంలో రావడం, తగ్గిపోవడం, మళ్ళీ నైట్ టైంలో ఒకటే సౌండ్. అసలు చిన్నోడైతే అంటారు కదా! అలా అయితే సౌండ్ చేస్తూ ఉంటున్నాడు. వాడికి అంటే ఒంట్లో ఏదో బాగోకపోతే ఎలా చేస్తారు, సేమ్ ఇంకా అలా చేస్తున్నాడు. కానీ అసలు ఇంకా తగ్గలేదు. మేము మందులు వేసినా కూడా తగ్గలేదు. సరే నెక్స్ట్ డే అయితే హాస్పిటల్‌కి తీసుకువెళ్దాము అనైతే ఇంకా ఈ పూటకే మందులైతే వేసేసి సరిపెట్టేసాము. వేరే హాస్పిటల్‌కి తీసుకువెళ్దాము అనుకున్నాము. కానీ మా వారైతే ఎందుకు కొంచెం ఈ మందు వేసేసాం కదా! ఇప్పుడు చూద్దామన్నారు. ఒకవేళ బాగా ఫీవర్‌గా ఉంటే ఒక అరగంట ఆగి, గంట ఆగి మళ్ళీ చూసి, లేదంటే వేరే హాస్పిటల్‌కైతే తీసుకువెళ్దాము అన్నారు. ఇంకా ఒక అరగంట, గంట ఆగిన తర్వాత అయితే వాడికి ఫీవర్ ఏం రాలేదు. చెప్పాను కదా! రోజు ఒకే టైంలో వస్తుందని చెప్పేసి. మనం పెద్దవాళ్ళం, మనకి జ్వరం వస్తేనే మనం భరించలేము. అలాంటిది పిల్లలకి వస్తే వాళ్ళెలా తట్టుకుంటారో ఏమో అసలు. పోనీ మనకి జ్వరం వచ్చినా కూడా మనం పెద్దవాళ్ళం కాబట్టి ఎలాగోలా భరిస్తాము. కానీ పిల్లలకి వస్తే ఆ బాధ మనం తట్టుకోలేమసలు. రాత్రంతా అంటే నైట్ టైంలో ఎప్పుడన్నా లెగుస్తున్నాననుకోండి, వాడి కోసం ఇంకా పడిగాపులు కాస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కసారి నిద్ర కూడా పోవడం లేదు. అంతలాగా భయమేస్తుంది నాకు. పిల్లలకేమైనా అయితే అదొక దిగులులాగా ఉంటుంది. నాకన్నా కూడా అత్తయ్య ఇంకా బాగా చూస్తారు. అంటే పెద్ద బాబు ఎక్కువగా అత్తయ్య వాళ్ళ దగ్గరే అలవాటు. వాడినైతే ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఇంకా అత్తయ్య పెద్ద బాబుకి గనక బాగోకపోతే అత్తయ్యే చూసుకుంటుంది. ఇంకా అత్తయ్య దగ్గరే పడుకోబెట్టుకోవడం, మందులు వేయడం అన్నీ కూడా ఇంకా అత్తయ్యే చూసుకుంటుంది. అదే చిన్న బాబుకి ఏమైనా బాలేదనుకోండి, అమ్మ, అమ్మ అని చెప్పేసి నన్నైతే అస్సలు వదలడు. ఇంకా వాడినైతే ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ఉంచుకోవాల్సిందే. పగలైతే అందరి దగ్గర ఆడుకుంటాడు కానీ నైట్ టైంలో అయితే నేనే కావాలంటాడు. ఇంకా నా దగ్గరే ఉంటాడు. పిల్లలు మనకు పుట్టడం దేవుడిచ్చిన వరం అంటారు. అది నిజమే కానీ, వాళ్ళు నవ్వితే మనం ఎంత హ్యాపీగా ఉంటామో, వాళ్ళు బాధపడితే మనం అంత బాధపడతాం కదా! అంతా కూడా మనకి ఏదో ఒకలాగా, ఏదో కోల్పోయినట్టుగా ఇలా అయితే అయిపోతూ ఉంటాం కదా! నా మనసు ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఏంటో నాకు బాగోకపోవడం, పిల్లలకి బాగోకపోవడం మనసంతా కూడా ఒక రకంగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి అంతే, ఇంట్లో అందరికీ బాగోకపోతే నేనైనా సరే పిల్లలకి బాగోకపోతే ఈరోజు చూద్దాం, రేపు చూద్దాం అంటాను కానీ, ఈ పిల్లల విషయంలో అయితే మా వారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్‌కి తీసుకువెళ్దామనే అంటారు. కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అంటారు. లేట్ చేయడం కన్నా మనం చక్కగా టైంకి తీసుకువెళ్ళడమే మంచిది నాకు తెలిసి. నేనేం చేస్తానంటే, ఏమోలే చూద్దాము, మెడిసిన్ వేస్తాం కదా అని ఆలోచిస్తాను. కానీ మా వారైతే అలా కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకువెళ్దాము. డబ్బులున్నా లేకపోయినా నేను వేరే వాళ్ళ దగ్గరైనా సరే అడిగి తీసుకుంటాను అని చెప్పేసి పిల్లల విషయంలో అయితే ఏమాత్రం అసలు తగ్గరు. నిజంగా పేరెంట్స్ లైఫ్ అయితే అంత ఈజీ అయితే కాదు. మనం అనుకున్నట్టుగా అయితే అస్సలు ఉండదు. అన్నీ కూడా ఏవో ఒకటి ఎదురు దెబ్బలు పిల్లల విషయంలో కానీ ఏవైనా సరే. మాకైతే పిల్లలు పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మా పిల్లలిద్దరు కూడా పెద్దయిపోయారు. నెక్స్ట్ నుండి అయితే అమ్మో! మాకు మామూలు చుక్కలు కనిపించలేదు. ఇద్దరితో కూడా ఏవో ఒకటి
పద్దాక చంకనేసుకోవడం, హాస్పిటల్‌కి తీసుకువెళ్ళిపోవడం ఇవే సరిపోయేవి మా పనంతా కూడా. కానీ ఇప్పుడైతే అలా ఉండట్లేదు. ఎప్పుడైనా అంతే బాగోనప్పుడు, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, వాటర్ ఏమైనా మారినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే పిల్లలకి ఇప్పుడు బాగోట్లేదు. నార్మల్ డేస్‌లో అయితే కొంచెం పర్లేదు బానే ఉంటున్నారు. అంతకుముందయితే బాగా సిక్ అయిపోతూ ఉండేవాళ్ళు. మనం ఎంత ఉన్నా సరే అంటే ఇంట్లో ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసేసి మనసులో ఒక్కటే ఉంటుంది మన పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, ఇది మాత్రమే అనుకుంటాం మనము. అదేనేమో తల్లిదండ్రుల ప్రేమ అంటే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడా నా నుండి ఒక చిన్న మాట. పిల్లల ఆరోగ్యం అయితే మనకి చాలా ముఖ్యం కదా! మనకి చిన్న ప్రాబ్లమ్ అయినా, పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే పిల్లలకి ఏమైనా బాగోకపోతే సీరియస్‌గా అయితే తీసుకోండి. మా పిల్లలిద్దరికీ కూడా మంచిగా త్వరలో కోలుకోవాలనైతే మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మీరందరూ బ్లెస్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా తగ్గిపోతుందనైతే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా మీ అందరూ నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా! అందుకే ఏ విషయమైనా సరే మీతో నాకు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఏదేమైనా నా కుటుంబంతో మీరు సమానం అంతే. ఇంకా ఏమనుకున్నా నాకు ఇంతకన్నా నేనైతే ఇంకేమీ చెప్పలేను. మీరు నా కుటుంబంతో పాటు సమానంగా చూస్తాను మిమ్మల్ని ఎవరినైనా సరే అంటే నా సబ్స్క్రైబర్స్ అందరిని. ఇంకా నేనైతే మొన్న వీడియో చేశాను కదా! అదైతే నేను అప్పటి నుండి ఏమీ చూడలేదు అసలు. నేను నార్మల్‌గా నా వీడియోస్ ఏమీ చూడను. కాకపోతే ఇది అంటే నేను ఏమేం మాట్లాడాను అన్నీ గుర్తున్నాయి కదా! నేను కొన్ని కామెంట్స్ అయితే చూశాను. సరే నేను కూడా ఏమేమి చెప్పానో కొన్ని పాయింట్స్ అయితే చూద్దాము అని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేసుకొని బట్టలు మడత పెట్టుకుంటూ ఈ వీడియో అయితే చూశాను. ఇంకా అన్నీ కూడా అసలు చాలామంది మంచిగా అయితే రెస్పాన్స్ అయ్యారు ఈ వీడియోకైతే. వ్యూస్ కూడా బాగా వెళ్ళాయి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు డౌట్స్ అయితే అడుగుతున్నారు నాకు. నేనేం చేద్దాము అనుకుంటున్నానంటే షార్ట్స్ పెడదాము అనుకుంటున్నాను యూట్యూబ్ గురించి. మనదేమి టెక్ ఛానల్ కాదు. కానీ నేను చేసుకునే పనులు చేసుకుంటూ ఉంటాను కదా! సేమ్ అలానే నాలాగా కొంతమంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. మీకు కావాలి అనుకుంటే గనక నేను ఖచ్చితంగా యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే షేర్ చేస్తాను. అంటే ఛానల్ ఎలా పెట్టాలి, అంటే వీడియోస్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ అన్నీ థంబ్‌నెయిల్, టైటిల్ ఇవన్నీ ఎలా పెట్టాలి అండ్ నాకు మీకున్న కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఈ వీడియో కింద పెట్టారు కదా! అంటే నేను మొన్న మనీ వచ్చింది అని చెప్పేసి ఆ వీడియో కింద అయితే చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగారు. వాటన్నిటికీ క్లియర్ చేస్తూ నేను షార్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కొన్ని షార్ట్స్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను. మీరు ఓకే అంటే గనక నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఈరోజు బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని అయితే మా వారి దగ్గరే పడుకోబెట్టేసేసి మందులు వేశాను కదా! ఇంకా వాళ్ళు అక్కడే మా వారి దగ్గర ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఇలా టీవీ పెట్టుకుని పని చేసుకుంటున్నాను. ఏమైనా పాటలు కానీ ఏమైనా పెట్టుకుని పని చేసుకుంటాను. చాలా ఫాస్ట్‌గా పని మొత్తము కూడా కంప్లీట్ చేసేస్తాను. నా అంటే నాకులాగా మీకు కూడా అనిపిస్తది కదా! మీరు కూడా పని చేసుకునేటప్పుడు నా వీడియోస్ పెట్టుకొని వింటూ మీరు కూడా ఏమైనా పనులు చేసుకోండి. మీకు కూడా మీ అందరికీ పనులు చేసుకున్నట్టుగాను ఉంటుంది. అండ్ నా వీడియోస్ చూసినట్టుగా కూడా ఉంటుంది. నేనైతే ఇలా ఒక చిన్న టిప్ అయితే చెప్పాను మీకు. బట్టలన్నీ కూడా ఇంకా మావి, అత్తయ్య వాళ్ళవి అన్నీ కూడా తీసుకొచ్చేసేసి మడతలు పెట్టేసేసాను. అత్తయ్య వాళ్ళైతే బయటకైతే వెళ్లారు. ఇంకా వాళ్ళు లేరు కదా అని చెప్పేసి బట్టలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళవి మడత పెట్టేసి వాళ్ళ రూమ్‌లో, మావి మడత పెట్టి మా రూమ్‌లో అన్నీ కూడా ఇంకెవరికి వాళ్ళకైతే సర్ది పెట్టేస్తున్నాను. ఈ రూమ్‌లో ఎక్కువగా వీడియోస్ ఏమీ తీయట్లేదు కదా! అంతకుముందైతే ఇక్కడ మంచం ఏమీ ఉండేది కాదు. ఇప్పుడైతే కొత్తగా ఒక మంచం అయితే చేపించుకున్నాము. ఇంకా అది ఆ రూమ్‌లో వేసేసి ఈ రూమ్‌లో అయితే ఈ డబుల్ కట్ మంచం వేసాము. ఇంకా టీవీ చూసుకుంటున్నప్పుడు ఇలాంటి టైంలో అయితే ఇక్కడ ఈ రూమ్‌లో పడుకోవచ్చు అని చెప్పేసి ఇలా మంచం అయితే సెట్ చేసాము. ఇంకా నేను ఇక్కడ అందుకే వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు. అంతకుముందైతే ఈ రూమ్‌లో ఎక్కువగా వీడియోస్ తీసి పెడుతూ ఉండేదాన్ని కదా! ఇంకా బట్టలు చూసారా అత్తయ్య వాళ్ళవన్నీ అత్తయ్య వాళ్ళ దాంట్లో, మావన్నీ కూడా ఇంకా ఇటు మా రూమ్‌లో అన్నీ సర్ది పెట్టేసేసుకుంటున్నాను. పనులన్నీ కూడా వెంటనే చేసేసుకుంటాను. అసలు గ్యాప్ ఇవ్వకుండా. చాలా త్వరగా పనులన్నీ అవచేసేసుకుని ఇంకా ఈరోజు పిల్లలతో ఎలాగైనా సరే టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మొత్తము అన్నీ కూడా పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా బట్టలు మడత పెట్టేసేసాను కదా! ఇంకా వెళ్ళిపోయి పిల్లలతోనే కొంచెం సేపు ఆడుకున్నాను. రెస్ట్ తీసుకున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా. ఇంకా పిల్లల్ని ఆడిస్తూ తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఫ్రెష్ చేపిచ్చేసి స్నానాలు అవంతా కూడా రెడీ చేసేసి వాళ్ళనైతే ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను. వాళ్ళు అల్లరి చేస్తారని చెప్పి. ఇంకా అన్నం కడిగి పెట్టేసేసి కూరగాయలు తీసుకొస్తే మా వారు ముందు రోజు ఇంకా అవైతే సర్ది పెట్టుకుంటున్నాను. కూరగాయలు ఇలా ఎప్పుడైనా సరే ఒక్కసారి తెచ్చుకుంటాము. ఒక రూ. 100, ఒక రూ. 150 ఇలా అయితే మా వారు తీసుకొస్తూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడల్లా. ఇంకా అప్పుడు ఆ కూరగాయలన్నీ కూడా మాకు ఒక 10 డేస్, వారం రోజులు ఇలా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా కూరగాయలన్నీ కూడా సేమ్ ఇంకా తెచ్చేసుకుని ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. ఈరోజైతే ఫ్రిడ్జ్‌లో పెడదాం అనుకున్నాను. కొంతమంది అయితే బంగాళదుంపలు అలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు అంటున్నారు కదా! ఇంకా నాకు తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా నాకేమైనా తెలియకపోతే మంచిగా కామెంట్ చేసి చెప్పండి.
చెప్పండి. చాలామంది చక్కగా చెప్తున్నారు. కొంతమంది అయితే మహాతల్లి అలా కాదమ్మా ఇలా కాదు అంటారు. కానీ మీరైతే అలా కాదులేండి, చాలా చక్కగా చెప్తున్నారు. అంటే బంగాళదుంపలు అలా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా అయితే చెప్తున్నారు కదా. నేనైతే అందుకని చెప్పేసి కూరగాయలన్నీ కూడా ఇంకా బయటే పెట్టేసేస్తున్నాను. అప్పటికి టైం అయితే 6-6:30 అయిపోతుంది. ఇంకా అన్నం కడిగి పెట్టేసేసాను కదా, పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకా కొంచెంసేపు కూర్చుందాము అనుకునే టైంకి మార్నింగ్కి పిల్లలకి ఏమీ టిఫిన్ లేదు కదా అని చెప్పేసి గుర్తొచ్చింది. అంటే ఇంట్లో మినప్పప్పు అయిపోయింది. ఇంకా దానివల్ల అయితే నేను అనుకున్నాను పిల్లలకి టిఫిన్ ఏం లేదు కదా అని చెప్పేసి మొన్న అయితే ఉగాది పండగ రోజున కొన్ని గుళ్ళపప్పు అయితే తెప్పించాను. ఇంకా వాటిలో కొన్ని అయితే మిగిలాయి. అవి ఒక చిన్న కప్కి ఒక సగం అయితే వచ్చాయి. ఇంకా వాటికి తగ్గట్టుగా ఇడ్లీ రవ్వ నానబెట్టేసేసి ఇంకా పప్పును కూడా నానబెట్టేసేసాను, పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఒక 4 అవర్స్ అలా పడుకునే ముందైతే ఈ పిండి రుబ్బొచ్చులే అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ రవ్వను కూడా తీసేసి చక్కగా నానబెట్టుకుంటున్నాను. నేను మినపప్పు ఎప్పుడు నానబెట్టుకుంటానో ఇడ్లీ రవ్వ కూడా నేను సేమ్ అదే టైంలో నానబెట్టుకుంటాను. చూసారా నేను పక్కనే ఉన్నాను కానీ అన్నం పొంగిపోతుంది. అలా ఉంటుంది మనతోని. చూసారా ఎంత మళ్ళీ గ్యాస్ మొత్తము కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లమే, ఆడవాళ్ళందరికీ. పక్కనే ఉన్నా కూడా ఒక్కొక్కసారి అయితే చూడలేము కదా. అంటే ఒక్కొక్కసారి మనం ఇంకా ఆలోచనలో ఉండం, మన పని మనం చూసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్టుగా ఉంటాను. నేను కూడా అంతే, చూస్తేనే కానీ చూడకుండా మాత్రం ఇంకా నేను ఏం చేయను. నార్మల్గా అయితే అన్నం మాడిపోవడం ఇలాంటివి అయితే ఎక్కువగా జరగనివ్వనులేండి. ఎందుకంటే అన్నం కొంచెం నీరు ఉంది అనగానే సిమ్లో పెట్టేయడము ఇలా అయితే చూసుకుంటాను. నేను అన్నం వేస్ట్ చేయడం కానీ మాడిపోనివ్వడం కానీ ఇలాంటివి అయితే అసలు చేయనివ్వను. మనం ఎంతో కష్టపడితే మనకి ఆ బియ్యం మనకు వస్తుంది కదా. ఎప్పుడైనా ఒకవేళ అన్నం మిగిలిపోయింది అనుకోండి, మా ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకైనా లేదంటే కోళ్ళకైనా వీటికి వేసేస్తూ ఉంటాను. వేస్ట్గా అయితే పారేయడం ఇలా అయితే చెయ్యను. ఇంకా కోళ్ళకి కుక్కలకి ఇలా పెట్టినా కూడా మంచిదే కదా, మనం వేస్ట్గా పారేసే కన్నా నేనైతే అలాగే చేస్తాను. అలానే మొన్న రీసెంట్గానే ఎవరో అడిగినట్టున్నారు ఇడ్లీ మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఇది కొంచెం పప్పే కదా, హడావిడిగా నానబెట్టేశాను, అది కాకుండా టైం అయిపోతుంది అని చెప్పేసి. ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చిందో కానీ నాకు ఈ కవర్లో ఏమైనా తీసినప్పటి నుండి తీసేసి పైన చూరు ఉంది కదా, ఇంకా దానిలో అయితే దోపేస్తున్నాను. తర్వాత పొయ్యి మంటేస్తాం చూసారా, అప్పుడైతే బయటకు తీసుకువెళ్ళి ఇంకా పొయ్యిలో పెట్టుకుంటున్నాను. ఈ అలవాటు అసలు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది కదా, ఇంకా అదే అలవాటు మీద ఉంటున్నాను. ఇక నుండి పెట్టొద్దు అనుకుంటాను కానీ అక్కడే పెట్టేస్తూ ఉంటాను. బయటకు వచ్చేంత ఓపిక టైము లేక ఇంకా అక్కడే పెట్టేస్తూ ఉంటాను. పప్పు మొత్తము కూడా నానబెట్టేసేసి పక్కకు పెట్టేసుకుని ఇంకా అన్నం మీద మూత అదంతా కూడా పెట్టేసేసి ఇంకా నా పనులన్నీ కూడా మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటున్నాను. అన్నట్టు అడగడమే మర్చిపోయాను, నా వాయిస్ అంతా కూడా మీకు మంచిగానే వినిపిస్తుందా? నా మాటలు అర్థమవుతున్నాయి ఈ వీడియోలో? నాకు ఎక్కడెక్కడో అంటే అక్కడక్కడ నత్తిగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏమనుకోకండి, ఈ ఒక వీడియోకి అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? నాకు తప్పడం లేదు. ఇంక రేపటికి నేను ఎలాగైనా సరే వీడియో వాయిస్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి అన్న తపనతో అయితే ఇలా అంటే నాకు హెల్త్ బాగోకపోయినా కూడా మీ అందరి కోసం నేను కష్టపడుతున్నాను. మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి, నా వాయిస్ బాగాలేదు ఇలా అయితే అనుకోకండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కూరలోకి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే ఇంకా పచ్చి పులుసు చేద్దాము అని చెప్పేసి అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత పచ్చి పులుసు చేసుకుంటున్నాము. ఈ సమ్మర్లో అయితే నాకు ఎక్కువగా ఏమైనా గ్రేవీగా ఉండే కర్రీస్ కానీ లేదంటే పప్పుచారు అలానే రసము ఇలా పచ్చి పులుసు ఇలాంటివే ఎక్కువగా తినాలనిపిస్తుంది. అంటే కొంచెం మనకి లిక్విడ్ లాగా ఉన్న ఫుడ్ అయితే వెంటనే నోట్లోకి వేసేసుకోగానే ఇంకా అలా గొంతులోకి జారిపోతుంది కదా, అలా అనిపిస్తుంది. కొంచెం ఫ్రై కర్రీస్ అలాంటివి అయితే అస్సలు తినాలనిపించట్లేదు. నార్మల్గా రసం కానీ అలా ఏమైనా ఉంటే కనుక ఒక ముద్ద ఎగస్ట్రా అయినా తింటున్నాను. కానీ ఇంకా ఏమైనా అంటే నాకు నచ్చకోకుండా ఫ్రైలు అలాంటివి వేసాను అనుకోండి, ఆ రోజు అన్నమే తినాలనిపించట్లేదు, అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు పచ్చి పులుసు చేద్దాము, ఒక ముద్ద ఎగస్ట్రా అన్న తినొచ్చు అన్న ఉద్దేశంతో ఇలా అయితే పచ్చి పులుసు కలుపుతున్నాను. నేను ఎప్పుడైనా మీకు ఒక వీడియోలో చూపిస్తాను నేను పచ్చి పులుసు ఎలా చేస్తానో. ఈ పచ్చి పులుసు అయితే మా నాన్నమ్మ చేసేలాగా అయితే చేస్తాను. అంటే పాత పద్ధతిలో ఒక 20-30 ఏళ్ళ నాటి టైంలో ఎలా చేసేవాళ్ళో అలా అయితే చేసుకుంటాను. ఎప్పుడు ఇలాగే చేస్తాను. కాకపోతే అప్పట్లో వాళ్ళేమో కట్టెల పొయ్యి ఉంటుంది కదా, నిప్పుల మీద కాల్చేవాళ్ళు, నేనేమో గ్యాస్ మీద కాల్చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే నేను అంత క్లారిటీగా అయితే ఏమీ వీడియో తీయలేదు, లేదంటే ఖచ్చితంగా చూపించేదాన్ని అబ్బా. ఇక్కడ నా వీడియోకి కొంచెం బ్లర్ వచ్చింది కదా, మా వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. మా ఆయన ఎవరో ఇంట్లోకి వచ్చారు, అంటే లోపలికి వంటగదిలోకి వచ్చారు వాటర్ తాగుదామని. వాళ్ళని ఎక్కడ వీడియోలో వాళ్ళు ఎక్కడ పడతారో అని చెప్పి వాళ్ళైతే వీడియో ఆపేశారు. నేనైతే నా పని కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. సరే వాళ్ళే మళ్ళీ ఆన్ చేశారు. ఇంకా అయితే మనకి ఇంకా జూమ్ చేసి తీస్తారు కదా, అంటే
ఇంకా తక్కువలో తీస్తారు కదా, అలా అయితే వీడియో ఆన్ చేసి పెట్టారనుకుంటా, ఇంకా తెలియకోకుండా వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి వీడియో క్లారిటీ అయితే ఇలా ఉంది. లేదంటే వాళ్ళు అప్పటికే అంటున్నారు వీడియో క్లారిటీ ఎంతో ఒక రకంగా ఉంది, చూసుకో శ్రీజ అన్నారు. సరే ఏం కాదులే వీడియో వస్తుంది కదా అన్నాను. వస్తుందన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. ముందు వంట చేసేస్తే మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టాలి, మళ్ళీ మేము అన్నం తినాలి, ఇంక ఇవంతా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే ఫాస్ట్గా కానీ చేస్తున్నాను. వీడియో ఏముందిలే రికార్డ్ అవుతుంది కదా, ఏం కాదులే అన్నట్టుగా. ఇంకా ఈరోజైతే నా పనులన్నీ కూడా ఇలా చేసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే చక్కగా గ్యాస్ మీదే నేను ఏమైనా అట్లకర్రకి కానీ చాకుకి కానీ రుద్దేసుకొని అంటే గుచ్చుకొని గ్యాస్ మీద పెట్టి కాలుస్తాను. అదే మంట మీద మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా కాల్చేస్తాను. కాల్చేసేసి ఒక గిన్నెలో వేసుకుని రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు, అలానే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకుని మెత్తగా స్మాష్ చేస్తాను. అప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అందువల్ల అయితే మనకి మిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అలానే పొడిలాగా అయితే అయిపోతాయి. ఇంకా అందులోకి చింతపండు పులుసు అలానే ఉప్పు వేసేసాం కదా ఆల్రెడీ. ఇంకా చింతపండు పులుపు వేసుకుని చూసుకుని ఉప్పు అంతా సెట్ అయిందో లేదో చూసుకుని నెక్స్ట్ అయితే బెల్లం ముక్క వేసుకోవాలి కొంచెం. పచ్చి పులుసు ఇంకా ఇంతే, సేమ్ చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. లేదంటే నేను ఒక వీడియోలో క్లారిటీగా ఇంకా ఎలా చేశానో అంతా కూడా చూపిస్తాను. ఏమైనా కర్రీ చేద్దాము అనుకున్నాను. ఇంకా ఎందుకులే ఈ పూటకి, ఇంకా పిల్లలకి బాగాలేదు, నాకు కూడా ఏదో లాగా ఉంది కదలే అని చెప్పేసి ఇలా అయితే పచ్చి పులుసుతో సరిపెట్టేస్తున్నాను. ఇంకా చూసారు కదా, పనులన్నీ కూడా ఈ విధంగా అయితే సింపుల్గా ఈరోజు నా డే అనేది గడిచింది. కాకపోతే నా పిల్లలకి తగ్గిపోతే అదే బాగుండబ్బా. నేను అదే ప్రతిదానికి కోరుకుంటాను. ఏమన్నా బాగోకపోయినా వాళ్ళకి అసలు నేనైతే అసలు తట్టుకోలేను. మా పిల్లలకైతే అసలు ఇప్పుడు కొంచెం బెటర్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే వాడి బర్త్డే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నుండి ఇలా అయితే జరుగుతుంది. ఎందుకో తెలియదు కానీ ఇంకా వాళ్ళైతే బాగా సిక్ అయిపోయారు. వాళ్ళకి తగ్గిపోవాలని అయితే మీరు బ్లెస్ చేయండి అబ్బా, ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఫలిస్తాయి. మీరు ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా, లేదంటే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి అంటే ఇలా వ్లాగ్స్ కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా వీడియోస్ ఏమైనా ట్రై చేయనా, ఇలాంటివైతే నాకేమైనా కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వండి. నాకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో అర్థం కావడం లేదు. నాకు కొంచెం మీరందరూ కూడా సపోర్ట్ చేసి అంటే మీరు ఏం వీడియోస్ నా నుండి కోరుకుంటున్నారో అలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీలు కుదిరితే నాకైతే కామెంట్ చేయండి, పలానా వీడియోస్ చేయండి అక్క అని చెప్పేసి. ఖచ్చితంగా ట్రై చేస్తాను అబ్బా. లాంగ్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ చేయనో చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను నాకు కుదిరితే కనుక. ఇంకా చూసారు కదా, పచ్చి పులుసు చేశాను అంటే మా వారు ఏమంటున్నారంటే వడియాలు కూడా వేపు అని అంటున్నారు. వామ్మో, ఇప్పటికే నాకు బాగలేదు అంటుంటే అప్పడాలు వేపు అంటున్నారు. మా వారికి అప్పడాలంటే అంత పిచ్చి, పచ్చడి వేసి అప్పడాలు వేపించినా కూడా అన్నం తినేస్తారు కడుపు నిండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మేమైతే అన్నం తినేస్తాం అబ్బా, మీరు కూడా అన్నం తినేయండి. ఓకే బాయ్.